మనం మెట్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మనకి మెట్లంటే 2 రకాలుగా ఉంటాయి ప్రధానంగా. ఒకటి సింహద్వారం దగ్గర ఉండే మెట్లు ఇంట్లోకి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. రెండోది పై అంతస్తులకి వెళ్ళటం కోసం ఉపయోగించే మెట్లు. అయితే మనకి ఇప్పుడు పై అంతస్తులకి వెళ్ళే మెట్ల గురించి ప్రాచీన గ్రంథమైన మహిమతంలో ఏం చెప్పారో చూద్దాం. మనం దాన్ని బట్టి ఇవాళ మనం వాడే మెట్లలో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి ఏంటి చూద్దాం. అయితే ప్రాచీన గ్రంథమైన మహిమతంలో మెట్ల గురించి సంబంధించి 3 రకాలుగా ఉంటాయని చెప్పారు మెట్లు. అవేంటంటే చతుస్రాకారం, వృత్తాకారం, దీర్ఘచతురస్రం. అలాగే ఇంకొక 4 రకాలుగా ఉంటాయని కూడా చెప్పారు. అవేంటంటే వృత్తాకారము, వల్లి మండలము, అర్ధగోమూత్రము, త్రిఖండం అని చెప్పేసి ఇంకో 4 రకాలు చెప్పారు. అయితే ఇవి కాకుండా మనకి ప్రకృతి సూత్రాలు ఏమన్నా సైన్స్ సంబంధించి ఉన్నాయా అనేసి చూసుకున్నట్టయితే ప్రదక్షిణ క్రమంలో మెట్లు ఎక్కాలని చెప్పారు. రెండోది మెట్లు బేసి సంఖ్యలో ఉండాలని చెప్పారు. 2 విషయాలు కనపడుతున్నాయి మనకి. అయితే మెట్ల నిర్మాణ వెరైటీస్ అన్నది మనకి ఇవాళ చేసే విధానం ఒకలా ఉండొచ్చు, ప్రాచీన కాలం వేరుగా ఉండొచ్చు. బట్ అందులో సైన్స్ అన్నది మాత్రం మనకి ఇవాళ కూడా వర్తిస్తుంది కాబట్టి దాంట్లో ఉన్న ప్రకృతి రహస్యం ఏంటన్నది చూసుకుంటే 2 పాయింట్లు కనిపించినాయి ఇక్కడ మనకి.